ఒకప్పుడు బంగారాన్ని అందంగా మలచే ఆ చేతులు ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం పని కోసం ఎదురు చూస్తున్నాయి. వంశపారపర్యంగా వచ్చిన స్వర్ణకారుల వృత్తి ఇప్పుడు వారి జీవితానికే భారంగా మారింది. పండుగలు, శుభకార్యాలు అంటే రోజంతా పనితో కలకలలాడే ఈ షాపులు ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా మారిపోయాయి. బంగారం ధరలు పెరిగాయి, కానీ స్వర్ణకారుల జీవితాల్లో వెలుగు మాత్రం రాలేదు. పెట్టుబడిదారులు లాభాలు చూసుకుంటే ఇవాళ స్వర్ణకారుల కుటుంబాలు మాత్రం కష్టాల్లో మునిగిపోతున్నాయి. రోజులు గడుస్తున్నాయి, ఆర్డర్లు రావడం లేదు, కూలీ దొరకడం లేదు. కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. మాజీ స్వర్ణకార సంఘ అధ్యక్షుల్ని ఈ రోజు పనులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. స్వర్ణకారులందరూ కలిపి షాపులు తీయకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడాను స్వర్ణకారులందరూ కనీసం ఈ బంగారం విపరీత రేట్ అయిపోవడం నుంచి ప్రతి ఒక్కరికి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గుర్తించి స్వర్ణకారులు ప్రతి ఒక్కరిని కూడా మీరే స్వయంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ తాలూకు స్థితిగతులు అర్థం చేసుకుని ప్రతి స్వర్ణకారుడికి 10,000 రూపాయలు నెలకు ఇచ్చినట్టయితే వాళ్ళు బ్రతకగలుగుతారు. ఈ రోజు ఏంటంటే తిండికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది ప్రభుత్వం ఎందుకు తెలుసుకోవట్లేదు మాకు అర్థం అవట్లేదు. అద్దె షాపులు, కరెంటు బిల్లులు, ఇంటి ఖర్చులు ఈ భారాన్ని మోయలేక ఎంతో మంది స్వర్ణకారులు ఆకాశం వైపు చూస్తూ మౌనంగా కన్నీళ్లు మింగేస్తున్నారు. విజయనగరంలో ఏ స్వర్ణకారుడిని అడిగినా ఇదే బాధ, ఇదే గోడు. కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన మిషన్లు, డైలు, పాలిషింగ్ యూనిట్లు, చైన్ మేకింగ్ మిషన్లు ఇప్పుడు మూలన పడిపోయాయి. పెట్టుబడికి తగ్గ ఆదాయం లేదు, అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది స్వర్ణకారులు తమ వంశపార్య వృత్తిని వదిలి వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. బంగారాన్ని మలచే ఆ చేతులు ఇప్పుడు తమ భవిష్యత్తునే ఎలా మలుచుకోవాలో అర్థం కాక ఆందోళనలో మునిగిపోయాయి. ఇప్పుడు విజయనగరంలో స్వర్ణకారులు 1000 మంది పైన ఉండేవారు. అలాంటిది ఇప్పుడు 300 మంది కూడా లేరు. అందరూ ఇతర వృత్తుల్లోనికి ఆటోలు వేసుకోవడం, తర్వాత వేరే పనులకు వెళ్ళిపోవడం, బ్యాంకుల్లోనూ కూడా వెళ్ళిపోతారు. అయితే దీనికి కారణం ఏంటంటే ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క మెగా జ్యువెలరీ షాపులు వచ్చి మమ్మల్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. అయితే మేము ఏదో పని చేసుకుంటాను, ఒక కస్టమర్ ఎవరో పాతోళ్ళు ఎవరైనా వస్తారనుకుంటే వచ్చిన తర్వాత అది హాల్ మార్క్ వేస్తే గానీ వీళ్ళు తీసుకోవడం లేదు. హాల్ మార్క్ వెయ్యాలి అంటే ఖచ్చితంగా మాకు ఈ పెద్ద షోరూంలలో వాళ్ళు వీళ్ళు కలిసి మాకు దెబ్బ కొట్టేసి ప్రభుత్వానికి ఏది చెప్తున్నారో తెలియదు. దానివల్ల ప్రభుత్వానికి ఏటి లాభమో కూడా మాకు తెలియదు. అందుకు హాల్ మార్క్ ఆపేయడమే మాకు ఆ ఉన్న పని కూడా లేకుండా పూర్తిగా పోతుంది. ఇప్పుడు షాపుల్లో ఉన్నటువంటివి 916 అన్నటువంటి ఐటమ్లు మీరు ఇంతకుముందు లలిత జ్యువెలరీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అందులో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో. అలాంటిది వాళ్ళని వదిలేస్తున్నారు. మా మీద పడి హాల్ మార్క్ లేకుండా చేస్తుంటే మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. హాల్ మార్క్ పనులు లేక నానా యాతన పడుతున్నారు. హాల్ మార్కే మెయిన్ అండి. అది ఉన్నట్టయితే మాకు ఏది లేదండి. ఇకను లోన్లని, తర్వాత ఇతరత్ర మాకు సదుపాయాలని ఏవో పాపం చేస్తున్నారు. ఈ మధ్యన ఏవో పనిముట్లు, కిట్లు అవి ఇవి ఇచ్చారండి. వాటి వల్ల ఏవి జరగదండి. వాళ్ళు ఇచ్చిన కిట్ తెచ్చుకొని మేము ఇంకోళ్ళకి అమ్మేసుకోవాలి. దాని పని ఏంది, ఏది చేసుకుంటాం. అందు గురించి అది కాకుండా మా పని రన్నింగ్ అయ్యే విధానాలు ప్రభుత్వం చేసినట్టయితే మాకు ఇంత అన్నం పెట్టినట్టు ఉంటది. మాకు కొంచెం ఉపాధి చూపించి మేము కూడా ఈ ఓటు బ్యాంక్ కాకుండా మనలో ఒకలనేసి తెలిసినట్టు ఉంటదండి. అందుకు మీరు అందరూ కలిసి పని చేయమని మీ అందరికి విన్నవించుకుంటాం.